ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఒక మాట బాగా గమనించు. గాడ్స్ విల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ గాడ్స్ విల్ ఈజ్ అగెనెస్ట్ టు హ్యూమన్ విల్. చాలాసార్లు, ఎక్కువ సార్లు దేవుని యొక్క చిత్తం అనేది మనుషుల యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది. కొన్నిసార్లు వ్యతిరేకంగా ఉంటుంది, వ్యత్యాసంగా ఉంటుంది అన్నమాట. అయితే ఈరోజు ఒకటండి, దేవునిలోకి నడవడానికి పూనుకున్నటువంటి నీవు నీ పాత జీవితాన్ని బ్యాకప్ లాగా పెట్టుకోకుండా, నీ పాత జీవితాన్ని బ్యాకప్ లాగా అంటే, సరే దేవునిలో నేను కొనసాగుతున్నాను, ఎటువంటి కష్టం వచ్చినా వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఒక ఆధారం పెట్టుకుందాం అనేది లేకుండా దేవునిలోనే సంపూర్ణంగా నడిచేలాగా ఈరోజు నీ జీవితం ఉందా? ఈ ప్రశ్నను వేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఎలీషా గారు ఏం చేశారో తెలుసా? తన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఏమీ లేకుండా కేవలము దేవుడు మాత్రమే ఆధారమయ్యేటట్టుగా ఆయన పని చేసుకోవడానికి ఉన్నటువంటి తన కాడినంట ఆయన సమూలంగా లేకుండా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు అక్కడ ఉంది చూడండి, ఏమంటున్నాడు అక్కడ 19వ అధ్యాయము ఆఖరి వచనంలో, అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసము గొర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేసెను. ఆమెన్. తనకున్నటువంటి ఎడ్లను ఆయన ఏం చేశాడంట? సంపూర్ణంగా వధించేసి, అక్కడ ఏం చేశాడు? ఆయన చంపేశాడు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఎద్దులను చంపినా లేదా ఏ యొక్క ఒక లివింగ్ క్రీచర్ చచ్చిపోయింది అనుకో, దాన్ని నువ్వు వెనక్కి తీసుకొని రాగలవా? తీసుకొని రాలేం. ఒకసారి ఒకటి చచ్చిపోయిందంటే అయిపోయినట్టే దాని పని. ఇక్కడ ఎలీషా గారు చూడండి, తన బ్రతుకు తెరువుకు ఉపయోగం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఆ కాడి, ఆ ఎద్దులు తన బతుకు తెరువుకి ఉపయోగమయ్యేవి అవే. ఇప్పట్లాగా అప్పట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేరుగా. సో ఏది చేసుకున్నా అని గొర్రెలు, మేకలు, పశువులు, ఎద్దులు, భూములు, ఇవే వాళ్ళ ఆస్తులు. అయితే ఎలీషా గారికి ఉన్నటువంటి ఎద్దులను ఆయన బలిచ్చి తర్వాత దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టాడు. ఆయన తన లైఫ్లో దేవుణ్ణి విడిచిపెట్టి వెనక్కి తిరిగితే బ్యాకప్ ఉండాలి కదా, నాకు ఏదైనా ఆధారం ఉండాలి కదా, ఒకవేళ దేవుణ్ణి విడిచిపెడితే నాకు పని చేసుకోవడానికి ఉండాలి కదా అన్న ఆలోచించలా. ఈరోజు చాలామందికి ఈ యొక్క బ్యాకప్ ప్లాన్స్ ఉంటాయి తెలుసా? దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడే ఇంకొక ఏమంటారు ఆధారాన్ని కూడా వెతుక్కుంటూ ఉంటారు. ఇటు దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, అటు లోకరీతిగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటు దేవుణ్ణిలో వారు ప్రయాసపడతారు, అటు లోకంలో కూడా వారు ప్రయాసపడతారు. ఇటు దేవుణ్ణి వెంబడిస్తారు, అలా అని లోకాన్ని వదిలిపెట్టరు. ఈరోజు ఒకవేళ నీ జీవితం కూడా అలాగే ఉందేమో. ఇక్కడ ఎలీషా గారు ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన దేవుడు తప్ప ఆయనకు వేరే ఆధారం అనేది లేకుండా చేసుకున్నాడు. ఒక నిజమైన క్రైస్తవుడు బ్రతకాల్సినటువంటి జీవితం ఇలాంటిదే. ఒకసారి నువ్వు పాత జీవితాన్ని వదిలిపెట్టాక మరలా దాంట్లోకి వెళ్ళేటువంటి మార్గాలు నీకు ఉండకూడదు. ఒకసారి దేవుణ్ణి వెంబడించాక వెనక్కి తిరిగి చూడాలి అనేటువంటి ఆలోచన నీలో ఉండకూడదు. గమనించుకోవాలి ప్రియమైనటువంటి వారలారా, సాక్రిఫైస్, త్యాగం చేయాలి. దేవునిలోకి నేను వెంబడించేటప్పుడు నేను నా పాత జీవితాన్ని త్యాగం చేయాలి. నేను నా పాత జీవితాన్ని సమూలంగా తీసివేయాలి. నా పాత ఆలోచనలు కావచ్చు, నా పాత తలంపులు కావచ్చు, లేకపోతే నేను దేవుణ్ణి ఎరగనప్పుడు నేను కొన్ని గోల్స్ పెట్టుకుంటాను. నేను పలానా అవ్వాలి, పలానా చోటుకి వెళ్ళాలి, ఇలా నేను బ్రతకాలి అన్న ఆలోచనలు నాకుంటాయి. కానీ దేవునిలోకి వచ్చినప్పుడు దే విల్ బి చేంజ్, అవి మారతాయి. దేవుని చిత్తం వస్తుంది నా దగ్గరికి, దేవుని యొక్క నిర్ణయాలు వస్తాయి, దేవుడు ఏం చేయాలనేది ఆయన నాతో తెలియజేస్తాడు. నేను దేనికి సిద్ధంగా ఉండాలో తెలుసా? నా తలంపులను నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉండకూడదు. నేను దేవునిలోకి వచ్చాక ఇదిగో నా తలంపులను తీసివేయాలి, నా ఆలోచనలు తీసివేయాలి, కేవలం దేవుని చిత్తం మాత్రమే నా జీవితంలో జరిగేలా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.